ఏంటండయ్యా ఇలా వచ్చావు? మళ్ళీ నాతో ఏదైనా అవసరం పడిందా ఏమిటి? ఈ మధ్యనే నువ్వు అడిగితే కావలసిన మొత్తంలో డబ్బు ముట్ట చెప్పాను కదా. అవును బాబాయ్, కానీ నాకు మళ్ళీ అవసరం పడింది. ఈసారి పెద్ద కష్టం వచ్చింది. నువ్వు తప్ప నన్ను మరెవ్వరూ ఆదుకోలేరు. నా భార్యకు విపరీతమైన అనారోగ్యం చేసింది. అదేదో జబ్బు వచ్చిందని డాక్టర్ చెప్తున్నారు. దాని నుండి తను బయటపడాలంటే బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి. మరి అవసరానికంటూ నీ దగ్గర తీసుకున్న డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూనే ఉంది బాబాయ్. ఇప్పుడు నిన్నే నమ్ముకుని వచ్చాను. అయ్యో, అలాగా పాపం. ఆయన నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్తావులే. మన ఊళ్ళోనూ చుట్టాలంతలోనూ కూడా కాస్త స్థితిమంతుని నేనే కదా. అందుకే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నా దగ్గరికే వస్తారు. అందరికీ సహాయం చేసే వ్యక్తి నేనే. మీకు వేరే దిక్కు లేదు కదా. మరి ఏం పర్వాలేదు, ఉండు, డబ్బు తీసుకుని వస్తాను. అలా చలమయ్య తన చుట్టాలందరికీ అలాగే ఊరి వారికి కూడా అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ ఉండేవాడు. అప్పుగా కాదండోయ్, దానమే. చలమయ్య వ్యాపారం చేసి బానే స్థిరపడ్డాడు. అందరికీ సహాయం చేయాలనే మంచి మనస్సు కూడా ఉంది. దాంతో తెలిసిన వాళ్ళు చుట్టాలు ఏ కష్టంలో ఉన్నారని చెప్పినా కాదనకుండా సహాయం చేసే స్వభావం కలవాడు. అయితే ఒకంత అహంకారం కూడా దానివల్ల చలమయ్యకు ఏర్పడింది. తాను సహాయం చేయడం వల్లనే వాళ్ళందరూ బతుకుతున్నారు అనే ఉద్దేశంలో చలమయ్య ఉండేవాడు. మీకు అందరికీ సహాయం చేయాలనే మంచి గుణం ఉండడం మంచిదే, కానీ ఇలా ముందు వెనక చూడకుండా ఎవరు అడిగినా తీసుకువెళ్ళి ఇచ్చేస్తూ ఉంటే రేపు పొద్దున మనకి చేతిలో రూపాయి మిగలదు. మీరేమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. మనకేం లోటే, ఓడంత ఆస్తి కూడబెట్టాను. అందరికీ సహాయం చేస్తే మాత్రం మనకి రూపాయి లేకుండా పోతుందా? వేరిదల్లా మాట్లాడుతున్నావు. నేను సహాయం చేయడం వల్ల కదూ ఇంతమంది సమస్యలు తీరి వాళ్ళ జీవితాలు నడపగలుగుతున్నారు. మనకి ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి ఆలోచించు. నువ్వన్నట్టు ఏదైనా సమస్య వచ్చినా ఇప్పుడు మనం సహాయం చేసిన వాళ్ళందరూ మనకి తోడుగానే ఉంటారుగా. ఊరంతా నా పేరు చెప్పుకుంటున్నారు. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. అలా ఎంతో కాలం చలమయ్య అందరికీ సహాయాలు చేసి చేసి చివరకు భార్య అనుమానపడ్డట్టే వ్యాపారంలో కూడా నష్టపోయి ఉన్న ఆస్తినంతా కోల్పోయాడు. భార్య ఎంతో దిగాలు పడింది. చలమయ్య కూడా కుంగిపోయాడు. అప్పటి వరకు అందరికీ ఇవ్వడమే తప్ప ఎవరిని అర్థించడం తెలియదు చలమయ్యకు. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. తన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాను సహాయం చేసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి కొంత ఆర్థిక సాయం అడగాలని నిర్ణయించుకున్నాడు చలమయ్య. వారి దగ్గరకు వెళ్ళి తన పరిస్థితిని వివరిద్దాం అని అనుకునేలోపే వారి సంభాషణ అంతా పక్క నుండి విన్నాడు. చూసావా చలమయ్య బాబాయ్ పరిస్థితి ఎలా అయిపోయిందో? అసలు అందరికీ అడగగానే సహాయం చేసే వ్యక్తికి ఇటువంటి పరిస్థితి ఎలా వచ్చిందంటావు? ఏముంది, అందరికీ కాదనకుండా దానాలు చేసి తానేదో పెద్ద దానకర్ణుడిని అనిపించుకోవాలనుకున్నాడు. ముందు వెనక చూడకుండా గొప్పతనం కోసం ఉన్న డబ్బంతా ధారపోశాడు. ఇక ఆ డబ్బు ఎక్కడ మిగులుతుంది? అంతేకాక తనదంతా అక్రమార్జన. దాంతో ఆ సంపద బాబాయ్ దగ్గర నిలవలేదు. ఇప్పుడు మరొకరిని అడగవలసిన పరిస్థితి వచ్చింది. ఏదో ఎలాగో సహాయం చేస్తాడు కదా
అందరితో పాటు నేను అనుకుని అప్పుడప్పుడు సహాయం అడిగి తీసుకున్నానే తప్ప నాకైతే ఏమాత్రం ఇష్టం లేదనుకో. నువ్వు చెప్పింది కూడా సమంజసంగానే ఉందిలే కానీ అయితే ఇందులో అసలు విషయం మరొకటుంది. బాబాయ్ తండ్రి ఎన్నో పాపాలు చేశాడు. ఒకసారి తాను చేసిన పాపాలన్నిటికీ నివృత్తి ఏమిటి అని కనుక్కుంటే తన ఆస్తినంతా ధారపోస్తే కానీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదని చెప్పారట. ఆయనకు ఆయుష్ తీరడంతో బాబాయికి తాను సంపాదించిందంతా ధారపోయమని చెప్పాడట. అందుకే బాబాయ్ తాను సంపాదించిందంతా అందరికీ దానాలు చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అది అసలు సంగతి. అయ్య పాపోయ్, ఇందులో ఇన్ని విషయాలున్నాయా? నేనేమనుకున్నానంటే బాబాయ్ ఎంతో మంచివాడని, అందరికీ సహాయం చేయడానికి పుట్టినవాడని అనుకునేవాడిని. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని. మరి ఇటువంటి సమస్యలున్న వారికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. మనం మాత్రం ఏం చేస్తాం? అయితే బాబాయ్ ఒకవేళ సహాయానికి మన దగ్గరకు కానీ వస్తే మనం మా దగ్గర అసలు రూపాయి లేదని చెప్పి పంపించేద్దాం. మళ్ళీ అతని పాపం మనకంటుతుంది. ఇలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నదంతా విన్న చలమయ్యకు చాలా బాధ అనిపించింది. తానేమో వారందరి జీవితాలు నిలబెట్టి వారికి ఎంతో సహాయం చేశానని అనుకున్నాడు. వీళ్ళు చూస్తే ఏదో డబ్బు ఎక్కువై చేసినట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు తన పరిస్థితి మారిపోయింది కనుక వాళ్ళు ఏదైనా మాట్లాడుకోగలరు అన్న సంగతి చలమయ్యకు బాగా అర్థమైంది. ఇక ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చొని బాధపడసాగాడు. భార్య చెబుతూనే ఉంది, అయినా తాను పట్టించుకోకుండా ఉన్నదంతా అందరికీ తారపోశాడు. ఇప్పుడు తనకే చిల్లి గవ్వ లేకుండా పోయింది. అలా దిగులు పడుతూ ఉండగా ఒక సాధువు చలమయ్య దగ్గరకు వచ్చాడు. ఆ సాధువు చలమయ్యను చూసి సంగతి ఏమిటని అడిగి తెలుసుకున్నాడు. ఇది స్వామి జరిగిన విషయం. ఎంతో మందికి సహాయం చేశాను, కానీ ఈరోజు నేనే నోటున పడ్డాను. మరి ఇంతమందికి చేసిన సహాయాంతాలకు పుణ్యం నాకేమీ ఉండదా? నేను ఇంత కష్టం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. మొదటిది, నేనే అందరికీ సహాయం చేశాను, నా వల్లనే వాళ్ళందరూ బ్రతికారు అన్న భావనలో అహంకారానికి లోనయ్యావు. అసలు విషయం ఏమిటంటే ఆ భగవంతుడే నీ చేత ఇదంతా చేయించాడు. అంతేకాని నువ్వు అనుకుంటేనో చేస్తేనో ఇదంతా జరగలేదు. అయితే ఇక రెండో విషయం ఏమిటంటే నీవు అపాత్రతో దానం చేసావు. అడిగిన వారికల్లా కాదనకుండా లేదనకుండా ఇచ్చుకుంటూ వెళ్ళావే తప్ప వారికి నిజంగానే అవసరం ఉందా లేదా, వారికి యోగ్యత ఉందా లేదా, అసలు వారు చెప్పేది నిజమా కాదా, ఇటువంటి సంగతులేమీ తెలుసుకోకుండానే ఒక రకంగా గొప్పతనం కోసం చేసినట్లు అయ్యింది. దాని వలన నీకు పుణ్యం లభించదు. ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వారికి సహాయం చేసినప్పుడే నీకు పుణ్యం లభిస్తుంది. అది ఎంత చిన్న మొత్తంలో అయినా పర్వాలేదు. కానీ అవసరం లేని వాళ్ళకి నువ్వు చేసినదేది నీకు ఉపయోగించదు. అయితే నేను ఇలా జీవితమంతా కష్టపడుతూ ఉండాల్సిందేనా స్వామి? మాకు సంతానం ఎలాగూ లేదు. ఒకరికి ఒకరు తప్ప మాకు ఇంకెవరూ లేరు. ఇంతకాలం నేను సహాయం చేసిన వాళ్ళందరూ నాతో ఉంటారనుకున్నాను. కానీ ఈ రోజుతో ఆ ప్రేమ తొలగిపోయింది. నాకు నా భార్యకు నేను తప్ప ఆత్మీయులు ఎవ్వరూ లేరు. మరి తనను ఇంత కష్టపెట్టవలసిందేనా? నన్ను ఎలాగైనా మీరే ఆదుకోవాలి స్వామి. సరే,
నీవు అమాయకుడవు. అందువల్ల నీకు తప్పక సహాయం చేస్తాను. ఇదిగో ఈ కుండను తీసుకో. రోజుకు ఒక్కసారి నీకు కావలసిన మొత్తంలో డబ్బు ఈ కుండను అడిగితే ఇస్తుంది. రోజుకు ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అవసరానికి మించి అతిగా వాడేవో నీకు ఎప్పటికీ పనికిరాదు. ఈ జీవనం గడవడానికి ఏ ఇబ్బంది లేకుండా మాత్రమే ఈ కుండ నీకు సహాయం చేయగలదు. సుఖంగా సంతోషంగా కూడా ఉండడానికి ఉపయోగిస్తుంది. జాగ్రత్తగా వాడుకో. చలమయ్య చాలా సంతోషించాడు. పోనీలే, ఈ రకంగానైనా భగవంతుడు కరుణించాడు. ఇంతకాలం ఎంతోమందికి సహాయం చేసినా దానివల్ల ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది. ఇక మీద తను సరైన పద్ధతిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు చలమయ్య. అలా ఆ కుండను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు కూడా జరిగిందంతా చెప్పాడు. భార్య కామాక్షి కూడా ఎంతగానో సంతోషపడింది. పోనీలేండి, ఆ భగవంతుడే మన కోసం ఇలా దృశ్య రూపంలో సహాయం చేశాడని అనుకుందాం. ఈ వయసులో మీరు ఎన్ని కష్టాలు పడాలో అని బాధపడ్డాను. ఆ సమస్య లేకుండా మనకు సహాయం అందింది. అలా దంపతులిద్దరూ కుండను వాడడం మొదలుపెట్టారు. రోజుకు ఒక్కసారి దానిలో నుంచి డబ్బు తీసుకుని వారి అవసరాలను తీర్చుకునేవారు. అలా కొన్ని రోజులకు డబ్బు కూడబెట్టి నెమ్మదిగా మళ్ళీ ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఒక స్థితిమంతమైన జీవితంలో పడ్డారు. ఇక చలమయ్యకు మళ్ళీ డబ్బులు వచ్చాయి, ఆస్తి తిరిగి వచ్చింది అని తెలిసిన బంధువులందరూ మళ్ళీ చలమయ్య చుట్టూ చేరడం మొదలుపెట్టారు. ఈసారి చలమయ్య అడిగిన వారికి అడిగినట్టుగా దానం చేయడం తగ్గించాడు. అందరి నిజ స్వరూపాలు తెలిసాయి కనుక వారితో కాస్త జాగ్రత్తగా మసలుకోవడం నేర్చుకున్నాడు. అలా ఒకరోజు తమ్ముడు, పోనీలే, మళ్ళీ నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు. ఎన్నో సమస్యల్లో పడ్డావు, ఎప్పటికి కోలుకుంటావో అనుకున్నాను. విషయాలు తెలిసి చాలా బాధపడ్డాను. కానీ చాలా తొందరగానే నువ్వు మళ్ళీ నిలబడ్డావు. కానీ నా పరిస్థితే ఏమాత్రం బాగోలేదు. ఇల్లు తాకట్టులో పెట్టాను. కూతురు పెళ్లి చేయాలి. నీ వదిలితేమో అనారోగ్యం. ఇలా ఎన్నో సమస్యల్లో నలిగిపోతున్నాను. అందుకే అందరికీ దానం చేసిన నీవు నాకు కూడా సహాయం చేస్తావన్న ఉద్దేశంతోనే వచ్చాను. నాకు చాలా అత్యవసరంగా 50,000 కావాలి. నువ్వు నన్ను కాదనకుండా ఇస్తావని అనుకుంటున్నాను. అది అసలు సంగతి ఏమిటంటే, నా దగ్గర 50,000 రూపాయలు ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేవు. నేను నీకు తప్పక సహాయం చేస్తానన్నయ్యా. కాకపోతే 10,000 మాత్రమే ఇవ్వగలను, అని కూడా రేపు. ఈరోజు ఇక నేను డబ్బు ఇచ్చే పరిస్థితే లేదు. అంతేకాక 10,000 కంటే ఇవ్వలేను కూడా. ఏంటి చలమయ్య అలా మాట్లాడుతున్నావు? ఈ పద్ధతి చూస్తే చాలా వింతగా ఉంది. నువ్వు ఇంత నష్టంలో ఉండి కూడా మళ్ళీ నిలబెక్కుకొని నీ ఆస్తిని తిరిగి తెచ్చుకున్నావు. నాకు ఒక 50,000 అడిగితే ఇన్ని వంకలు చెప్తున్నావా? మరి దారుణంగా ఉందే. అంటే నీలో చాలా మార్పే వచ్చినట్టుంది. సరే, రేపు తిరిగి వస్తాను. కానీ 10,000 ఇస్తానని మాత్రం అనుకో. ఖచ్చితంగా 50,000 సిద్ధం చేసి ఉంచు, సరేనా? చలమయ్య, ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు వచ్చాను. మరి 50,000 సిద్ధం చేసి ఉంచావా లేదా? తొందరగా ఇవ్వు, నాకు అక్కడ చాలా పనుంది. మీరు ఏదైనా అనుకోండి అన్నయ్య, నేను 10,000 కంటే మీకు ఇవ్వలేను. అది నా సమస్య. నేను మీకు ఆ సంగతి చెప్పలేను. కానీ 10,000 సహాయం అయితే తప్పక చేస్తాను. అయితే ఆ 10,000కు మీరు నాకు ఇదిగో ఈ పత్రం మీద రాసి సంతకం చేసి ఇవ్వాలి, అంతే.
అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. ఏంటి అంటే నువ్వు నాకు అప్పుగా 10,000 ఇస్తానంటున్నావా? ఏం చలమయ్యా, నేను వరుసకు నీకు అన్నయ్యనవుతాను అంటే దగ్గర చుట్టానే కదా. అటువంటి వాడికి కూడా దానం చేయకుండా అప్పుగా డబ్బు ఇచ్చేదాకా వచ్చావన్నమాట. అమ్మో అమ్మో, నీ గురించి ఏమో అనుకున్నాను. సొంత వాళ్ళ మధ్య పత్రాలు ఏమిటి చెప్పు? నేను ఎక్కడికి పోతాను, నువ్వెక్కడికి పోతావు? ఏ పత్రాలు లేకుండా అడిగిన వారికి కాదనకుండా డబ్బు దానంగా ఇచ్చుకుంటూ పోతే పరిస్థితి ఏమవుతుందో దానం చేసుంటే నీకు అర్థమై ఉండేదన్నయ్యా. ఇప్పుడు నా పరిస్థితి అదే. మరలా నేను రోడ్డు మీద పడలేను. అందుకే ఎవరికి దానం చేయాలని అనిపించినా కూడా పత్రం రాయించి తీరుతున్నాను. చివరకు అది ఎంత దగ్గర చుట్టానికైనా సరే. నేను డబ్బు ఇవ్వమని నిన్ను ఎప్పుడు తొందర పెట్టను, కానీ ఆ పత్రం మీద మాత్రం మీ సంతకం చేయవలసిందే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ మాత్రం దానికి నీ దగ్గరకు రావడం ఎందుకు? బయటకు వెళ్ళినా ఇస్తారు. నువ్వేదో నాకు సహాయం చేస్తావనుకుని వచ్చాను. సరేలే, నీ గుణం బయట పెట్టావు. ఇక మీద ఎప్పుడు ఇక్కడకు రాను. పైగా 50,000 అడిగితే 10,000 ఇస్తానంటున్నావు. హామీ పత్రం మీద సంతకం అడుగుతున్నావు. ఇవన్నీ నేనెక్కడ చేయగలను? నాకేమీ డబ్బు ఇవ్వనక్కర్లేదునే. చలమయ్యా, నీ దగ్గరే ఉంచుకో. అలా చలమయ్య అన్న అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చలమయ్య భార్యకు ఇదంతా చూసి ఆశ్చర్యం కలిగింది. అదేమిటండి, అడిగిన వారి కాదనకుండా దానం చేసేవారు. ఇప్పుడు మీ అన్నయ్య వచ్చి అడిగితే 50,000 ఇవ్వడానికి కూడా పత్రం రాయమని అడిగారు. పైగా 10,000 ఇస్తానని చెప్పారు. ఇదంతా ఏమిటో నాకేమీ అర్థం కాలేదు. మీకు ఆయన ఎంతో దగ్గర చుట్టమని నాకు తెలుసు. అటువంటిది ఆయనని ఎందుకు ఇలా కష్టపెట్టారో అర్థం కావడం లేదండి. కామాక్షి, అసలు సంగతి ఏమిటంటే మన అవసరానికి మించి ఎక్కువ డబ్బు తీసుకుంటే కుండ మనకు కూడా పనికి రాకుండా పోతుంది. సరే, ఆ సంగతి పక్కన పెడితే, ఇక నిన్న అన్నయ్య వచ్చి డబ్బు అడిగినప్పుడే నేను ఊరిలో అంతా వాకప్ చేశాను. తన ఆస్తి తాకట్టులో లేదు. వదిన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఇవన్నీ నేను కనుక్కున్న తర్వాతనే డబ్బు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకోవాలి అని అనుకున్నాను. అందుకే 10,000 మాత్రమే ఇస్తానని నిన్నే చెప్పాను. అయినా అన్నయ్య 50,000 ఇవ్వాల్సిందే అని పట్టుబడ్డాడు. పైగా నిజంగా డబ్బు అవసరం పొందేవాళ్ళు పత్రం మీద హామీ ఇచ్చైనా సరే ఎంతో కొంత డబ్బు తీసుకుపెడతారు. అటువంటిది అన్నయ్య మొత్తం డబ్బు ఇవ్వవలసిందేనని, పైగా హామీ పత్రం ఏమీ ఇవ్వనని కూర్చున్నాడు. ఇటువంటప్పుడు దానం చేస్తే ఆ పాత్రత దానం అవుతుంది. మన జీవితం మనకు నేర్పిన పాఠం అదే కదా. ఎవరికైతే అవసరం ఉందో నిజంగా వారికి మాత్రమే సహాయం చేయడం మంచి పని. నిజంగా అవసరం ఉన్నవాడు ఏ వంకరూ కనిపించవు. ఏం కావాలంటే అది చేసి డబ్బు తీసుకువెడతారు. అవసరం కదా. కానీ అంతగా పెద్ద అవసరాలేవి లేని వాళ్ళు వంకరు వెతుకుతారు. అందుకే అన్నయ్య పత్రం మీద సంతకం చేయడానికి ఇష్టపడలేదు. నేను తనకు డబ్బు కోసం త్వరపెట్టనని కూడా చెప్పాను. అయినా తను దానికి ఇష్టపడలేదు. అవి కాక సమస్యలేవి లేవు అని కూడా నాకు తెలిసిందనుకో. అందుకే ఇలా చేశాను. నిజమేనండి, మీరు చెప్తుంటే అర్థమవుతోంది. నిజంగా అవసరంలో ఉన్నవాళ్ళు పత్రం మీద రాసి తీసుకోవడానికి మాత్రం ఎందుకు ఆలోచిస్తారు? అంటే ఆయనకు మళ్ళీ తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదన్నమాట. అందుకనే డబ్బు తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఈ సంగతి బాగా కనిపెట్టి మంచి పని చేశారు. నిజమే, మనకు జీవితం నేర్పిన దాని నుండి పాఠం నేర్చుకోవాలిగా. అలా ఆ దంపతులిద్దరూ జీవితకాలం సంతోషంగా సుఖంగా జీవితం గడిపేశారు. వారికి ఉన్న దానిలోనే తృప్తి పడుతూ
నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తూ మంచి పేరే సంపాదించుకున్నారు. అయితే చలమయ్య తన జీవితంలో నేర్చుకున్న పాఠాన్ని మాత్రం ఏమాత్రం మర్చిపోలేదు. నిజమే, అపాత్రతా దానం చేయడం ఏమాత్రం ఉపయోగం లేని పని. ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో వారికి తెలుసుకుని సహాయం చేయడమే ఉత్తమమైన పని. కడుపు నిండిన వాడికి భోజనం పెడితే ఉపయోగమేముంది? ఆకలి కొన్నవాడికి పెట్టిందే అమృతం. అలాగే ఏ పనినైనా మనమే చేస్తున్నాము అనే భావనలో ఉంటే దాని ఫలితం కూడా దక్కదు. ఏ పుణ్యకార్యమైనా భగవంతుడే మనతో చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు అహంకారం లేకుండా మనసు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ పుణ్యం కూడా దక్కుతుంది. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.